ఏడాపల్లి మండలంలోని రైతులందరము అదేవిధంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ రైతులందరము మేము ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈ సెంట్రల్ గవర్నమెంటే కానీ స్టేట్ గవర్నమెంటే కానీ ఈ రైతు విధానాలకు చాలా ఇబ్బందిగా ఉంది. యూరియా యాప్ పెట్టి మాకు ఎకరానికి 2 బస్తాల యూరియా తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది రైతులకు. ఇక్కడ యూరియా తీసుకోవన్నా, అక్కడ వ్యవసాయాన్ని చూడన్నా, అక్కడ పొలాలకు తిరగన్నా అనేది రైతులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. 2 బస్తాల యూరియా ఎకరానికి సరిపోవట్లేదు. వర్షాకాలం అయితే 3 బస్తాలు ఇవ్వాలి, అదే యాసంగి అయితే 4 బస్తాలు ఇవ్వాలి మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ ఓటీపీలు చెప్పాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రొద్దున పోయిన రైతు సాయంత్రం దాకా సెంటర్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకనంటే అక్కడికి పోగానే సర్వర్ డౌన్ అంటున్నారు. చెప్పే లోపల వేరే రైతులకు అక్కడికి ఫోన్ చేసి అడగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే మేము ఈ యూరియా యాప్ని వెంటనే రద్దు చేసి యథావిధిగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఎలా ఇచ్చిరో, కేసీఆర్ గారు ఏ విధంగా ఇచ్చిరో అదేవిధంగా సెంటర్లలో యూరియా ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదే కాదు, యూరియా ఇచ్చినప్పుడు ప్రతిదీ దానికి లింక్ పెడతా ఉన్నారు. వేరే తీసుకోవాలి, జిగ్మెట్ తీసుకోవాలనో ఇంకో బాటిల్ తీసుకోవాలనో మాకు లింక్ పెడతా ఉన్నారు. ఎక్కడా లేదు అది వెంటనే దాన్ని కూడా రద్దు చేసి యూరియా యథావిధంగా స్వచ్ఛందంగా రైతులకు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. బీఆర్ఎస్ తరఫున మేమందరం కూడా రైతులం ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఏడాపల్లి మండలంలోని ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. గౌరవ పెద్దలు షకీల్ అన్న ఆదేశాల మేరకు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. అందరూ రైతులకు అందరికీ అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యాప్ని వెంటనే రద్దు చేయాలని, యూరియా యాప్ని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. జై తెలంగాణ. పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు నాటు వేసి దాదాపు 50 రోజులు దాటుతున్నా ఇప్పటికీ యూరియా సప్లై లేదు. ఎక్కడ పోయినా యాప్ అంటున్నారు. యాప్లో అసలు యాప్లో ఆ లింకులు ఇస్తూ ఉన్నారు. యాప్ లోపల అయితే ఓటీపీలు చెప్పాల్సిన అవసరం ఉంటున్నది. ఓటీపీలు చెప్పాల్సిన అవసరం ఉంటున్నది. కౌలు రైతులకైతే నానా గోసగా ఏర్పడుతూ ఉన్నది. కౌలు చేయలేని పరిస్థితి. కౌలు ఇచ్చి ఈరోజు పంట పండియాలంటే ఇబ్బందికరంగా ఉన్నది. ఈ వర్షాలు లేక ఇబ్బంది ఉన్నా ఇప్పుడు 9 గంటల కరెంటు కూడా ఈరోజు ఇవ్వడం లేదు. 9 గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదు. రైతులకు యూరియా లేదు, ఫర్టిలైజర్ లేదు. రైతులు విత్తనాలు కొని దాదాపు 3 నెలల కాలం అవుతున్నది. ఈరోజు విత్తనాల రిసిప్ట్లు కావాలా, విత్తనాలు ఎక్కడ ఆన్లైన్ చేయాలా, ఎక్కడ దుకాణాలకు వెంబడి తిరగాలా, వాళ్ళ దుకాణాలు నువ్వు నా దగ్గర ఉన్నావా, నీ దగ్గర రిసిప్ట్ ఏది. ఈ రైతులకు ఇదే పరిస్థితి. రోడ్లను పట్టుకొని, పేపర్లు పట్టుకొని, పట్టాపుక్కులు పట్టుకొని, ఫోన్లు పట్టుకొని రైతులు పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఏదో ఒక రకంగా దుకాణాలు ఇవ్వట, యాప్లు పట్టుకొని ఆఫీసులు ఇవ్వడం రైతులు మోసపడుతున్నారు తప్పితే ఇక్కడ రైతులు ముంగడపడ్డది లేదు. దాదాపు 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ పాలనలో 9 గంటల కరెంటు, 24 గంటల కరెంటు, 9 గంటల కరెంటు, 24 గంటల కరెంటు చేశారు. కావలసిన అంత యూరియా, ఫర్టిలైజరు అన్నీ సక్రమంగా ఇస్తూ రైతు బంధు, రైతు బీమా ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్క గుంట, ప్రతి ఒక్క కిలో బట్లు కూడా కొనుగోలు చేసి ఆయన చేసిన మేలుని ఈరోజు ప్రతి ఒక్క రైతు ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయననే జ్ఞాపకం చేసుకోవాలి. మళ్ళీ ఆ కేసీఆర్ గారిని రావాలని మరొకసారి రైతులందరూ కోరుకుంటున్నారు.
టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సహకారంతో పెద్ద ఎత్తున రాస్తారోక చేయడం జరిగింది. కారణం ఏంటంటే గత ప్రభుత్వంకు దీటుగా 420 హామీలు ఇచ్చి రైతులకు అండగా రైతే రాజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి దగులుబాజీ మాటలు మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు రైతులకు గత ప్రభుత్వం అందించినటువంటి ఎరువులను సకాలంలో అందించకపోగా యూరియా యాప్ల ద్వారా ఏదైతే రైతులు చదువుకోనటువంటి రైతులు చాలా మట్టుకు స్మార్ట్ ఫోన్లు యూజ్ చేయనటువంటి రైతులు అనేక మంది ఉన్నారు. వాళ్లకు యూరియా యాప్లతోటి యూరియా సకాలంలో అందజేయక ఈ ఆన్లైన్లో ఈ ఏదైతే 1 మినిట్ 1 నిమిషంతో బుక్ చేసుకునే పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. వెంటనే యూరియా యాప్ని తొలగించాలా, రైతులకు మండల కేంద్రాల్లో విలేజ్ వారీగా రైతులకు సకాలంలో సమృద్ధిగా ఎరువులను అందజేయాలా. ఏదైతే కన్నబొల్లి కబుర్లు ఒక్కసారి బోనస్ ఇచ్చి ప్రతి ఏడాది ప్రతి పంటకు బోనస్ ఇస్తామనే కన్నబొల్లికి మాటలు చెప్పి సన్న రకాలు వేసి ఆ సన్న రకాలకు బోనస్ ఇస్తామనేది గంటాపదంగా చెప్తున్నారు. అది ఇప్పుడే తేట తెల్లమైంది. విషయం ఏంటంటే ఏదైతే విత్తనాలు కొనుగోలు చేసినటువంటి ఆ విత్తనాలకు ఆన్లైన్ చేసుకోవాల్సిన పరిస్థితి సగం పంట అయిన తర్వాత ఇప్పుడు ఆన్లైన్ చేసుకున్న రైతులకే బోనస్ అందజేస్తామని మాటలు చెప్తా ఉంటే ఆ బోనస్ వచ్చే సూచనలు కూడా రైతులకు దగ్గరలో లేవని గంటాపదంగా మేము చెప్పదలుచుకున్నాము. 24 గంటలు కరెంట్ ఏదైతే అన్నారో 24 గంటలు అది కేసీఆర్ గవర్నమెంట్కే సాధ్యం, కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు అని రైతులు ఈరోజు అవగాహన చేసుకున్నారు. 9 గంటల కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఎంతమందికి అఘాయిత్యం ఈ విద్యుద్ఘాతంకు గురైనటువంటి సందర్భాలు కూడా ఈరోజు మేము చూస్తూ ఉన్నాము. దయచేసి యూరియా యాప్ను వెంటనే తొలగించాలి, సకాలంలో ఎరువులను అందజేయాలి, 24 గంటల కరెంటును సరఫరా చేయాలి, రైతులకు గిట్టుబాటు ధర ఇస్తూ రైతు బీమా, రైతు బంధు ఏదైతే కేసీఆర్ పథకాలను ధీటుగా చేయకపోగా ఉన్న వాటినే కుదింపు చేసి రైతులను నడ్డిపిస్తున్న ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని ఈరోజు మేము గంటాపదంగా రైతు పక్షాన కేసీఆర్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రంలో ఈరోజు ఈ విషయాలపై రాష్ట్ర చేయడం జరిగింది.